మొత్తం 4 బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. మొన్న అసెంబ్లీ సమావేశాల ద్వారా కూడా అమెండ్మెంట్ చేసి పంపినటువంటి బిల్స్ అన్నీ కూడా 4 పెండింగ్ ఉన్నటువంటి బిల్లులో రెండింటిని గవర్నర్ ఆమోదిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. దాంతో కన్ఫ్యూజన్ వచ్చింది. దాంట్లో స్పష్టంగా ఏముందంటే జిన్నారానికి సంబంధించినటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో కలుపుతూ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ స్వాగతిస్తూ గెజిట్ విడుదల చేశారు, నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మిగతా 2 బిల్లులకు సంబంధించి విద్యా ఉపాధి తర్వాత రాజకీయపరమైన ఈ 2 బిల్లులకు సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. 50% క్యాప్, 50% రిజర్వేషన్ మించి తీయడానికి లేకుండా. ఎందుకంటే 2018 సంబంధించిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును దాన్ని ఆమోదించలేదు గవర్నర్. రీజన్ ఏంటంటే సంగారెడ్డి పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి జిన్నారం మండలం. సో ప్రస్తుతం నగరానికి అత్యంత సమీపంలో కేవలం 35 కిలోమీటర్లు హైదరాబాద్ నగరానికి విస్తరించినటువంటి ప్రాంతంలో మొత్తం 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. పేరుకేమో గ్రామ పంచాయతీలు, కానీ మున్సిపాలిటీలో ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ డెవలప్మెంట్ పరంగా కానీ ఇంకా అభివృద్ధి పరంగా కానీ ఇంకా ఇతరత్రకు సంబంధించినటువంటి అంశాల పరంగా. సో ఈ అంశాల ఆధారంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదిస్తూ ఆ జిన్నారంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి కొన్ని మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలను మున్సిపాలిటీలో కలుపుతూ నిర్ణయం తీసుకోవడంతో ఈ కన్ఫ్యూజన్ వాతావరణం అయింది. దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు గవర్నర్ సంబంధించినటువంటి గవర్నర్ భవన్ నుంచి, రాజ్భవన్ నుంచి ప్రతినిధులు చాలా స్పష్టంగా మధ్యాహ్నం నుంచి ఏదైతే వైరల్ అవుతా ఉందో వార్త 42% రిజర్వేషన్ని గవర్నర్ ఆమోదించారు, యాక్సెప్ట్ చేశారు. ఇక రానుంది, వెంటనే ఎన్నికలకు జరగనున్నాయి అనేటువంటి ప్రచారాన్ని వాళ్ళు త్రోసిపుచ్చారు, పక్కకు నెట్టారు.